భూమా ఘాట్ వద్ద దివంగత నేత ఉమా శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరెడ్డి, యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ భూమా శోభా నాగిరెడ్డి ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఆమె చేసిన సేవలు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి, ప్రాంత అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి ఆదర్శప్రాయమని, ఆమె ఆశయాలను కొనసాగించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. యువత ఆమె చూపిన మార్గంలో నడిచి సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హుసేన్ బాషా సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు భారీగా పాల్గొని ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూమా శోభా నాగిరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆమె ఆలోచనలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని నేతలు తెలిపారు. ఆమె జ్ఞాపకాలు ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈరోజు భూమా శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి. శోభా నాగిరెడ్డి గారు చనిపోయి 12 సంవత్సరాలు అవుతుందంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే కేవలము మా కుటుంబం వరకే కాకుండా భూమా నాగిరెడ్డి గారి అన్నపిల్లలని, అదేవిధంగా కార్యకర్తలని, లీడర్లందరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా భావించి తన అందరితో కూడా ఏ విధంగా ఉండేదో అందరం కూడా ఇంకా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. కేవలం మేమే కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఎక్కడ ఎవరిని కలిసినా కూడా మీ అమ్మగారు మీద చాలా అభిమానం ఉందమ్మా, మాకు మీ అమ్మ చాలా కష్టపడేది అని ఎంతో ఆప్యాయంగా శోభా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి కూతురు అనగానే నన్ను, తమ్ముడిని, మా కుటుంబాన్ని కూడా హక్కున చేర్చుకొని శోభా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి పిల్లలంటే మా సొంత అని అనుకొని ఇప్పుడు కూడా రాజకీయంగా మమ్మల్ని అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తున్నారు. దానికి కారణము ఆ రోజు వాళ్ళు పడిన కృషి, ఆ రోజు వాళ్ళు చేసిన రాజకీయాల విధానాలు.
శోభానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆమె స్థానంలో నేను ఎమ్మెల్యే అవ్వడము, భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనకి రావాల్సిన మంత్రి పదవి నాకు రావడము, చాలామంది తొందరగా నేను మంత్రి అయిపోయినాను అదృష్టం అని చెప్పి అనుకుంటుంటారు. కానీ నాలాంటి సిచ్యువేషను ఏ కూతురికి కూడా రాకూడదని అనుకుంటుంటాను. ఎందుకంటే శోభానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి చాలా విధాలుగా ఆలోచించినా కూడా ఈరోజు భూమానాగిరెడ్డి గారు కార్యకర్తలకి లీడర్లకి చెప్పిన మాట, మీరు శోభానాగిరెడ్డిని ఏ విధంగా అయితే తయారు చేసుకున్నారో అఖిలాకు కూడా ఆ విధంగా మీరే నేర్పించి రాజకీయాలు ఆమెను అట్లా తయారు చేసుకోవాలని చెప్పి కార్యకర్తలకు చెప్పడము, నన్ను వాళ్ళకి దగ్గర చేయడము. అంతేకాకుండా ఆమె స్ఫూర్తితో నేనే కాదు జగద్విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి రానిచ్చేదానికి అన్ని విధాలుగా కూడా కార్యకర్తలందరూ కూడా వాళ్ళ సొంత పిల్లలు ఏ విధంగా రాజకీయాలకు వస్తే రావాలని కోరుకుంటారో ఆ విధంగా విఖ్యాతిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలా, ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కూడా. కార్యకర్తలకు కానీ మాకు కానీ మా లైఫే డిఫరెంట్గా ఉండేది. కానీ ఈరోజు ఆమె లేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. శోభానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అదే బాధతో భూమానాగిరెడ్డి గారు చనిపోవడము నిజంగా అంటే మా కుటుంబానికి కార్యకర్తలకి తీరని లోటు అది. ఏదేమైనా కూడా వాళ్ళ స్ఫూర్తిని మనసులో పెట్టుకొని వాళ్ళు కావాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా చేస్తాము. చేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేయడానికి అన్ని విధాలుగా కూడా కష్టపడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ, శోభానాగిరెడ్డి గారికి మేమే కాదు ఆమెను అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆమెను తలుచుకొని ఎల్లప్పుడూ కూడా ఆమె స్ఫూర్తిని మనసులో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.